అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తూ ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ కోడ్ హెచ్వడి. సో ఈరోజు అయితే చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇది వచ్చేసి శిల్పారామం షాపింగ్ హాల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. సో ఇది నేను యాక్చువల్లీ ఆఫీస్ పర్పస్ తీసుకున్నాను. నాకు ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది కానీ ఇట్స్ లెదర్ బ్యాగ్ అనమాట. సో బ్యాగ్ కొంచెం లెదర్ అండ్ హెవీ ఉంది వెయిట్ అది. అండ్ నాకు కొంచెం హ్యాండ్ బ్యాగ్ మోడల్ కావాలనిపించింది. అంతకుముందు హ్యాండ్ బ్యాగ్ మోడల్ వాడేదాన్ని. సో హ్యాండ్ బ్యాగ్ మోడల్ అండ్ ఇది వచ్చేసి ఇలాగా ల్యాప్టాప్ సరిపోయేటట్టు తీసుకున్నాను ఆఫీస్ వేర్ కోసం అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ప్యూర్ క్లాత్ అండ్ చాలా చాలా అంటే చాలా బాగుంది. సో క్లాత్ స్టిఫ్గా ఉంది, క్వాలిటీ కూడా ఏమీ అంత చిగ్గా ఏం లేదు, మంచిగానే ఉంది. సో నాకు వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్ అరౌండ్ 600 పడింది అనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళు 1000+ చెప్పారు, లైక్ 1200 అలా చెప్పారు. సో ఇది నాకు 600కి వచ్చింది. సో దీంట్లో వచ్చేసి హ్యాండిల్స్ లెదర్ ఇచ్చారనమాట. హ్యాండిల్స్ క్లాత్ ఉంటే కాస్ట్ తక్కువ అని చెప్పారు. స్టిల్ ఇదైతే కొంచెం వెయిట్ క్యారీ చేస్తుంది అని చెప్పేసి నేను హ్యాండిల్స్ తీసుకున్నాను. సో అండ్ లోపల వచ్చేసి కంపార్ట్మెంట్ ఒకటే ఉంటుంది ఇలా అంతా. సో కంపార్ట్మెంట్ అయితే ఒకటే ఉంటుంది. నాకు కూడా ఆఫీస్ పర్పసే కాబట్టి సో ఆ హ్యాండ్ బ్యాగ్లో లైక్ ల్యాప్టాప్ అండ్ హెడ్సెట్ అవే పెట్టుకుంటాను. పెద్దగా అవసరం కూడా ఏం లేదు. అండ్ లోపల ఒక చిన్న పాకెట్ ఇచ్చారు, లైక్ ఫర్ మనీ ఆర్ ఎనీథింగ్ అన్నమాట. సో తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్ ఒకటి ఇచ్చారు, బాగానే ఇచ్చారు, స్పేషియస్గానే ఉంది కొంచెం. సో ఇక్కడ కూడా అంతే, మనీ ఆర్ వ్యాలెట్ ఏదైనా మొబైల్ అలా పెట్టుకోవడానికి. సో క్లాత్ అయితే బాగుంది. ఫస్ట్ టైం క్లాత్ తీసుకున్నాను నేను. ఒకసారి ట్రై చేసి చూడాలి ఎన్ని డేస్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో యాక్చువల్లీ జౌక్ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఐ వాంటెడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై సమ్వేర్ లోకల్ అని చెప్పేసి. సో ఇది అన్నమాట బ్యాగ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్. సో నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ అంటే బాగా ఇష్టం అనమాట. సో ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి పార్టీ వేర్ టైప్. సో రెగ్యులర్ యూజ్ అయితే కాదు. సో ఇదైతే పార్టీ వేర్ అండ్ కొంచెం స్పేషియస్ లాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం పూసలతోనే స్టిచ్ చేశారనమాట. ఇఫ్ యూ క్యాన్ సీ, ఈవెన్ హ్యాండిల్ కూడా పూసలే. సో హ్యాండిల్ కూడా పూసలే స్టిచ్ చేశారు. అండ్ ఇది మొత్తం టాప్ అంతా ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం బీడ్స్ మొత్తం ఈ పూసలే వచ్చేసాయి. అండ్ ఇదైతే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇదైతే నేను ఫంక్షన్ వేర్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇలాగిచ్చారు ఓపెన్. అండ్ స్పేస్ అయితే ఓకేష్, ఇఫ్ యూ నో లైక్ ఫంక్షన్ వేర్, అకేషనల్ వేర్కి పెద్దగా మనం స్పేషియస్గా ఏం తీసుకోం కాబట్టి. సో ఫోన్ అండ్ క్యాష్ సరిపోయేటట్లాగానే తీసుకున్నాను, స్పేషియస్ వస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇఫ్ యూ సీ, సో ఒక జిప్ ఇచ్చారు, చిన్న జిప్ ఇచ్చారు మనీ కోసం అని చెప్పేసి. అండ్ కార్డ్స్ అలా ఏమైనా పెట్టుకోవడానికి చిన్నగా ఇది కూడా ఇచ్చారనమాట. ఇలాంటి చిన్న స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ సో మొబైల్, వ్యాలెట్, కీస్ అవైతే పెట్టుకోవచ్చు. నాకు వచ్చేసి ఇది 500 పడింది. వాళ్ళు అరౌండ్ 800 అలా చెప్పారనమాట. సో ఇంకా కొన్ని చూసాను మోడల్స్, ఇక్కడ నేను వీడియో పెడతాను. కొంచెం డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో కొంచెం థిన్ కూడా ఉన్నాయి, అయితే అంత స్పేషియస్ అనిపించలేదు. ఇంకా కొన్ని వచ్చేసి ఇలా రౌండ్ షేప్లో ఉన్నాయి. సో అది కూడా పర్స్ అయితే చాలా పెద్దగా ఉంది కానీ స్పేస్ మాత్రం ఓన్లీ ఒక మొబైల్ అండ్ క్యాష్ పెట్టుకోవడానికే ఉంది. సో నేను వీడియోస్ అన్ని షూట్ చేస్తాను. ఇక్కడ నేను ఇక్కడ లింక్ ఇస్తాను ఇక్కడైతే. సో ఒకసారి చూడండి వీడియోస్, అవి కూడా ఓకే. బట్ మీ డిజైన్ మీకు ఒకవేళ నచ్చితే యూ కెన్ ట్రై.
సో క్వాలిటీ అయితే ఓకే. సో నేను ఫస్ట్ టైం హ్యాండ్ బ్యాగ్స్ శిల్పారామంలో తీసుకున్నాను ఇలాంటివి. నాకైతే ఇవి నచ్చాయి అండ్ 500 ఇస్ లైక్ ఓకే అనిపించింది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ఐటమ్. సో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ అనమాట. సో శిల్పారామంలో చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. హ్యాండ్లూమ్స్ మెయిన్గా, కాటన్, తర్వాత కాశ్మీరీ షాల్స్, కాశ్మీరీ శారీస్ అండ్ కొత్తగా నేను గుజరాతీ సిల్క్ శారీస్ అవి కూడా చూసాను. సో నా ఫ్రెండ్ అయితే తను కొంచెం గుజరాతీ కొంచెం ఆ సిల్క్ శారీస్ అవి ట్రై చేయాలనుకుంటుంది, గుజరాతీ సిల్క్ శారీస్ అనమాట. సో నాకు పెద్దగా అంత ఇంట్రెస్ట్ లేదు. సో నాకైతే ఈ డ్రెస్సెస్ నేను తీసుకున్నాను కాటన్. నాకు ఇవి 3 కలిపి 1000 రూపీస్ పడ్డాయి. ఇవి అన్నీ లాంగ్ అనమాట, లాంగ్ చుడిదార్ లాగా, లాంగ్ కుర్తా టైప్. సో కాటన్ ఒకటి, ఇది కూడా కాటనే, కొంచెం షైనీ అలా ఉంది. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది కూడా కాటనే అనమాట. సో ఈ 2 స్ట్రైట్ కట్, ఇది మాత్రం కొంచెం డ్రెస్ లాగా వస్తుందన్నమాట. సో ఇఫ్ యూ కెన్ సీ. అండ్ నాకైతే ఇవి డిఫరెంట్ కాస్ట్ చెప్పారు, బట్ నేను ఈ సెట్ మొత్తం కలిపి 1000 రూపీస్కి ఈ 3 పీసెస్ తీసుకున్నాను. నాకైతే బెటర్ అనిపించింది. సేమ్ డిజైన్ ట్రెండ్స్లో 399, 400 అలా ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా ట్రెండ్స్లో కొంచెం క్లాత్ అంత మంచిగా రావట్లేదు ఈ మధ్య, కొంచెం క్వాలిటీ కొంచెం తగ్గింది అనిపించింది. అండ్ ఇదైతే కాటన్ కొంచెం బెటర్ అని అనిపించింది. కలర్ కూడా ఓకే, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో దిస్ ఈజ్ గుడ్. సో నాకు ఈ సెట్ మొత్తం 1000 రూపీస్ పడింది. సో ఐ ఫీల్ ఇట్స్ గుడ్. సో నేను ఈ డ్రెస్సెస్ నేను ట్రై చేసి మీకు వీడియో పెడతాను, ఒక్కొక్కటి ఎలా ఉంది ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 3 సెట్స్ అనమాట. ఇది వేరే షాప్లో తీసుకున్నాను. సో సేమ్ ఇది కూడా అంతే, 3 సెట్స్ కలిపేసి 3 కుర్తాస్ ఆర్ షార్ట్ టాప్స్ ఏమైనా సరే 3 టాప్స్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. సో నేనైతే ఈ 3 తీసుకున్నాను. సో ఇది వచ్చేసి షార్ట్ టాప్ అండ్ ఇది వచ్చేసి వైట్ షార్ట్ టాప్ అండ్ ఇది వచ్చేసి ఫుల్ లెంత్ టాప్ అనమాట. సో బేసికలీ నేను సమ్మర్ కదా, సో చాలా డేస్ అయింది నేను కాటన్ చుడిదార్స్ తీసుకొని. నార్మల్గా అయితే నేను ట్రెండ్స్ ఆర్ జుడియోలో తీసుకుంటాను. అండ్ సరే ట్రై చేద్దాం డిఫరెంట్ ప్లేస్లో ఇలా ఉంటుంది అని చెప్పేసి శిల్పారామంలో అయితే తీసుకున్నాను. సో నేనైతే నేను టోటలీ ఒక 2 షాప్స్లో తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఇలా మొత్తం 6 అనమాట, 6 కుర్తాస్, దాంట్లో 4 లాంగ్ టాప్స్, ఇంకా 2 వచ్చేసి షార్ట్ టాప్స్. సో ఈ 3 కలిపి నాకు 2000 పడింది. 1000కి 3 కుర్తాస్ అనమాట. సో ఇది నేను ఒక్కొక్కటి ట్రై చేసి వీడియో అయితే పెడతాను, మీరు చూడండి. సో నాకైతే ఫస్ట్ వచ్చేసి ఈ రెడ్ టాప్ ఇలా. సో ఎక్కువ పొడుగు కూడా రాలేదు, మరి షార్ట్ కాదనమాట. కలర్ అయితే చాలా మంచి కలర్, ఫొటోస్కి కానీ అండ్ డైరెక్ట్గా చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఒక టాప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ చూడీదార్. సో నేను ఒక్కొక్కటి స్టైల్ చేస్తాను, సో దాన్ని నేను వీడియోలో అటాచ్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్. అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో క్లాత్, డిజైన్ వచ్చేసి కాటన్ అనమాట. నాకు ఇది కూడా బాగా నచ్చింది. కాలర్ నెక్ అండ్ ఆఫీస్ వేర్ లేకపోతే కాలేజ్ వేర్ కొంచెం డీసెంట్గా అలా ఉంటుంది. సో కొంచెం డీసెంట్గా అలా అయితే ఉంటుంది. ఇదైతే లాంగ్ లెంత్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్. సో ఇది కూడా యూ కెన్ సీ కాలర్ నెక్ వచ్చింది ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కాదనమాట, సో గౌన్ లాగా ఇచ్చారు. సో దీన్ని మీరు సింగిల్ డ్రెస్గా స్టైల్ చేసుకోవచ్చు, లేకపోతే లెగ్గింగ్ కానీ జీన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట దీంతో పాటు. సో ఇలా లాడా కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అనమాట. సో డిఫరెంట్ స్పెషల్గా అయితే ఏం లేదు, బట్ క్లాత్ నాకు బాగా నచ్చింది, కాటన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది. సో సింగిల్ డ్రెస్గా కూడా వేసుకోవచ్చు, లేకపోతే లెగిన్స్ ఆర్ జీన్స్ వేసుకొని కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు బాగా నచ్చింది, బాగా క్యూట్గా ఉంది. అండ్
నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ టాప్స్ అనమాట. సో నాకు షార్ట్ టాప్స్ చాలా డేస్ అయింది తీసుకుందామని. బేసికలీ నేను ట్యూనిక్స్ కోసం చూస్తున్నాను అనమాట. నాకు నా లైక్ టీషర్ట్స్ కాకోకుండా ఇంకొక ఆప్షన్ ఏంటి, జీన్స్. టీషర్ట్స్ కాకోకుండా జీన్స్ మీద వేసుకోవడానికి ఇంకొక బెటర్ ఆప్షన్ అయితే ఈ షార్ట్ టాప్స్ అనమాట. కొంచెం డీసెంట్గా కూడా ఉంటుంది. టీషర్ట్స్ ఎవ్రీ టైం వేసుకోలేము కదా. అండ్ ఇది వచ్చేసి ఇలాగ ప్లెయిన్, జస్ట్ సింపుల్గా ఇచ్చారు, జస్ట్ సింపుల్గా వచ్చింది అనమాట ఇలాగా. అండ్ అక్కడక్కడ చిన్న చిన్నగా బూటీస్ ఇచ్చారు అంతే. సో ఇది వచ్చేసి ఒక షార్ట్ టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక షార్ట్ టాప్, డైడ్ లాగా వచ్చింది, వైట్ అండ్ రెడ్. సో ఇలాంటి డై క్లాత్ నా దగ్గర తెలియదు, డై డిజైన్ అనేది. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నా. సో ఇది కూడా అంతే సింపుల్ కాటన్ వేర్, రెగ్యులర్ వేర్. తర్వాత ఫైనలీ ఇది. సో నాకు చాలా డేస్ అయింది వైట్ తీసుకోవాలి అని ఉండింది. సో ఇది వైట్ అండ్ మంచి గ్రీన్ అనమాట. మింట్ గ్రీన్ అనుకుంటా. నాకైతే ఈ గ్రీన్ చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. సో ఇది కూడా సింపుల్ డ్రెస్, సింపుల్ టాప్. కింద వచ్చేసి ఇలా బార్డర్ ఇలా ఉంది. ఇది కూడా ఎవ్రీడే కుర్తా, హ్యాండ్స్. సో ఇది కూడా కాటన్ అనమాట. సో నాకు మొత్తం ఈ 6 టాప్స్ కలిపి 2000 పడింది, మొత్తం 3 టాప్స్ కలిపి. సో దీన్ని ఎలా స్టైల్ చేశాను ఏంటి వీడియోస్ వేసుకొని నేను చూపిస్తాను. వీడియో లింక్స్ ఇక్కడ వీడియో డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇంకొక డ్రెస్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి కొంచెం చికెన్ కర్రీ స్టైల్ అనమాట. కాటన్లో చికెన్ కర్రీ, జార్జెట్లో అలా కాదు. సో ఇది నేను యాక్చువల్లీ బ్లాక్ది చూసాను, బట్ నాకు బ్లాక్ నా సైజ్ దొరకలేదు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ బెటర్ ఆప్షన్ వచ్చేసి మరూన్. సో ఇది మొత్తం చికెన్ కర్రీలా వచ్చేసింది. మొత్తం ఫ్రంట్ మొత్తం చికెన్ కర్రీ వర్క్ అనమాట. సెల్ఫ్ కలర్తో ఇచ్చారు. సో సెల్ఫ్ కలర్ మెరూన్ మీద మెరూన్. ఇది కూడా ఆఫీస్కి కానీ అలా సింపుల్ క్యాజువల్ వేర్స్కి అయితే బాగుంటుంది. సో ఇది జీన్స్ మీద అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లైక్ లెగిన్స్, నార్మల్ రెగ్యులర్ ప్యాంట్స్ కంటే జీన్స్ మీద అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు. సో వేసుకొని ట్రై చేస్తాను. సో ఇదన్నమాట. ఇది నాకు 500 అలా పడింది. కొంచెం అవన్నీ 300 పడ్డాయి వేరేవి టాప్స్. ఇది కొంచెం వర్క్ అలా ఉంది కదా. సో ఓకే ఫైన్, వర్త్ అని అనిపించింది. సో బ్యాక్ అయితే ఏం లేదు, బ్యాక్ ప్లెయిన్గా వచ్చేసింది. ఆ ఫ్రంట్ ఒకటి ఇలాగ చికెన్ కర్రీ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా బెస్ట్ డీలే అనిపించింది. అండ్ సో ఈ షాప్స్ అయితే రెగ్యులర్గానే ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు థీమాటిక్ ఎగ్జిబిషన్ అన్నారు, కానీ ఆ స్టాల్స్ వాళ్ళని నేను ఆల్రెడీ ముందు కూడా చూశాను. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి శారీ అనమాట. కాటన్ శారీ తీసుకొని చాలా డేస్ అయింది. అండ్ ఈ కలర్ నాతో లేదు. సో ఇది స్టార్టింగ్లోనే, శిల్పారామం స్టార్టింగ్లోనే మనం రైట్ సైడ్ వెళ్తే, రైట్ సైడ్ ఫుల్ కార్నర్కి వెళ్ళిపోతే ఒక ఫుడ్ ఆ స్టాల్ పక్కనే ఉంటుందన్నమాట ఈ షాప్. సో ఇది వచ్చేసి కాటన్ శారీ. నాకు ఇంకొక శారీ కూడా చూశాను, అది కొంచెం ఫంకీ అనిపించింది. సో అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండే. సో నా దగ్గర ఈ కలర్ లేదు అండ్ నాకు కూడా వేసుకుంటే అనిపించింది ట్రై చేస్తే అలాగా. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాం. నాకైతే ఈ సారీ అయితే బాగా అనిపించింది, సమ్మర్కి మంచి కలర్ అని అనిపించింది, గ్రీన్ అండ్ వైట్. అండ్ ఈ గ్రీన్ కూడా ఫుల్ లైట్ కలర్, బ్రైట్ గ్రీన్. సో నాకు ఈ కలర్ బాగా నచ్చింది, ఓకే నాకు సూట్ అవుతుంది అనుకున్నాను. సో దీని మీద కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ మోడల్ చూసి స్టిచ్ చేయించాలి. సో అప్పుడు ఒకసారి నేను ఏదైనా ఫోటో ఆర్ వీడియో చేస్తాను ఎలా స్టిచ్ చేయించాను ఏంటి అని చెప్పేసి. అండ్ నాకు వచ్చేసి ఈ శారీ
600 అలా పడింది. సో వాడు 900 అలా ఏమో చెప్పాడు, నాకు 600 అలా పడింది ఈ శారీ అయితే. ఓకే వర్త్ అనే అనిపించింది ఉంది కదా. సో ఇది హ్యాండ్ మేడ్ అనమాట, ఉల్లన్ది. సో వీళ్ళు హ్యాండ్లూమ్స్ లైక్ బందర్ నుంచి తీసుకొచ్చారంట, అక్కడే ఉంది. ఇంకా ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పారు. సో నేను అక్కడ తీసుకున్నాను. సో ఇదైతే ఉల్లన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 sides ఉల్లన్ వచ్చింది. అండ్ ఈ హ్యాండ్ వచ్చేసి జీన్స్ క్లాత్. సో బేసికలీ ఇది వచ్చేసి జీన్స్ క్లాత్, కానీ దానికి సో ఇంత లోపల కూడా బాగుంది. ఓకే సో స్పేస్ అయితే ఇంత ఉంది స్పేస్ ఏదైనా. సో ఈ షాప్లో నేను ఇది తీసుకున్నా అండ్ ఇది తీసుకున్నా, నాకు 2 కలిపి ఆమె 500కి ఇచ్చింది. ఇది ఏంటంటే చిన్న పర్స్ అనమాట, చాలా క్యూట్గా ఉండింది, కలర్ కూడా బాగుంది, రెడ్ అండ్ వైట్. సో ఏదైనా డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో అండ్ ఇక్కడ హ్యాండిల్ కూడా ఉల్లనే. ఏం పెడతామండి, ఒక మొబైల్, వ్యాలెట్, మొబైల్, క్యాష్, కీస్ మనం పెడతాము. అండ్ లోపల కూడా ఇంకొక జిప్ ఉంది. ఓకే సో లోపల ఇంకొక జిప్ కూడా ఉంది. ఓకే అండ్ వాళ్ళు జీన్స్ క్లాత్ మీద స్టిక్ చేస్తారు. ఇది నా శిల్పారామం షాపింగ్ వీడియో. సో మీకు ఎలా అనిపించింది, మీకేం ఏ ఐటమ్స్ నచ్చాయి, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే, లేకుంటే స్టాల్స్ నెంబర్ కానీ ఇంకేమైనా కానీ మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా షాపింగ్ వీడియోస్ ఇలాంటివి చూడాలనుకుంటున్నారా, లేకపోతే మీకేం వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏవి అయితే బెటర్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమెంట్ సెక్షన్లో అయితే నాకు మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ టైం నేను అవి ఆలోచిస్తాను. నేను కూడా కొన్ని ఐడియాస్ ఆలోచిస్తున్నాను, లైక్ అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్. సో నేను కొంచెం ప్లెయిన్ మెటీరియల్స్ తీసుకొని దాంతో డిఫరెంట్ థింగ్స్ ట్రై చేస్తున్నాను అనమాట. లైక్ ఇట్ కుడ్ బి శారీస్ ఆర్ డ్రెస్సెస్, స్కర్ట్స్, అనార్కలీస్, అలా చాలా డిఫరెంట్ ట్రై చేస్తున్నాను. సో అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, సో అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. సో నాకు అది ఎంకరేజ్మెంట్ అనమాట. అండ్ టేక్ కేర్, tata, bye bye, and see you in the next video. Stay tuned to Girl Code HYD.